గురుగారు మీరు క్రిస్టియానిటీకి వ్యతిరేకమా? యూజ్లెస్ ఫెలో. ఈ బొకడా బైబిల్ గోదావరిలో ఇచ్చేయండి, బొక్కలో బైబిల్. రాధా మనోహర్ దాస్ అనగానే గొర్రెలు అనే ఒక వర్డ్ అయితే ప్రజలలో ఎక్కువగా రిజిస్టర్ అయిపోయి ఉంది. సో అసలు గొర్రెలకు మీరు నచ్చరా, మీకు గొర్రెలు నచ్చరా? మరి గొర్రెలకి నేను ఎందుకు నచ్చను? సూటిగా మాట్లాడతారు కాబట్టి. దొంగోడు అంటే థ్యాంక్స్ అంటారా అండగా చప్పట్లో కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ కోయ్. లాల్ బహదూర్ శాస్త్రి యేసుని నమ్మలేదు, భగత్ సింగ్ యేసుని నమ్మలేదు. వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి? మీ బాబుని అనాలరా, నిన్ను కాదు. అంత ఎంత చదివించో చూసావా? వేస్ట్ వేస్ట్. ఈ బొకడా బైబిల్ గోదావరిలో ఇచ్చేయండి, బొక్కలో బైబిల్. ఇలా ప్రేమ వద్దు, ఇలా మాతం వద్దు మనకి. రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి. ఎవరు కూర్చోబెడితే ప్రార్థన చేసుకునేటప్పుడు పక్కింట్లో టీవీ సౌండ్ వినిపిస్తుందంట. 2 days చూసి ప్రార్థన చేసేటప్పుడు నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ టీవీ పగిలిపోయిందంట. ప్రభువా ఏమి రాత్రి కాలపు ఘోరము. కానీ పాట పాడితే నీకు బాగుంటుంది. పాడండి. గొర్రె మెదడంతే టై టై, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. వాళ్ళ నాన్న పేరు సార్. అతను ఏసేపు పుట్టాడా? మరి ఎవరికి పుట్టారండి? నన్ను అడుగుతారండి, నేను ఏమన్నా యేసు ప్రభువునా?